ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు అబ్బాయి చిరంజీవిని మించి యాక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు అన్న. సెకండ్ హాఫ్ లో అయితే ఇచ్చి పడేసాడు, మామూలుగా కాదు. ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఆపద్ బాంధవులో చిరంజీవి కంటే బాగా యాక్ట్ చేశాడు అనిపించింది ఆ సీన్ అయితే. ఎక్స్ట్రాడేర్ అన్న. అది కాకుండా ఏఆర్ రామ గారు అయితే ప్రాణం పెట్టి కొట్టారనిపించింది. ట్రైలర్ లో కొంచెం నెగిటివ్ వచ్చినా సరే, మూవీలో మాత్రం తన ఇంట్రడక్షన్ అయినా, లేదంటే ఇంటర్వల్ బ్లాంక్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ లో వచ్చే ఆ ఎమోషనల్ స్పీచ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ బీజం కొట్టారనిపించింది. ప్రతి ఒక్కరికి మేబీ టౌన్ లో కొంచెం అటు ఇటు ఆడినా సరే, రూరల్ ఏరియాస్ మాత్రం మామూలుగా ఉండదు, అసలు టికెట్స్ కూడా దొరకవు, బీభత్సం అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే మూవీలో హీరోయిన్ ట్రాక్ ఒకటి కొంచెం రొటీన్ క్రింజ్లా అనిపించింది తప్ప, అదొక్కటి కొంచెం బాగుండేది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో చాలా మంచి సీన్ పడింది ఒక్క సీన్ అయినా సరే చాలా మంచి సీన్ పడింది ఆవిడకైతే. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదో ఉందంటే క్లైమాక్స్. సో మనం ఏదైతే ఒక షాకింగ్ క్లైమాక్స్, అది కూడా మనకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ లో పెట్టుకుని ప్లాన్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ లీక్ అయిపోవడం వల్ల కొంత అంత అనిపించలేదు. బట్ ఓవరాల్ గా ఆ స్టోరీకి, ఆయన ఎగ్జిక్యూషన్ కి, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి, లేదంటే ఆయన ఎనర్జీకి మాత్రం బాగా సెట్ అయింది. ఆయన చూసాక ఈ హీరో తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్ న్యాయం చేయలేరు అన్నట్టు అనిపించింది రామ్ చరణ్ గారు. అండ్ ఇది ఇనిషియల్ గా ఎన్టీఆర్ గారికి అని చెప్పారు. మేబీ ఇప్పుడు ఎవరిని ఊహించుకోలేం. ఈవెన్ మీరు హాలీవుడ్ హీరోలు తెచ్చుకున్నా సరే ఈ క్యారెక్టర్ ఇంకొకరిని ఊహించుకోలేం. ఇది రామ్ చరణ్ కోసమే రాసుకున్నాడేమో, రామ్ చరణ్ తప్ప ఇంకెవరు యాక్ట్ చేయలేరు. ఆ క్యారెక్టర్ ఇంకెవరు మనం ఊహించుకోలేం, ఆ లెవెల్ చెప్పుకోవచ్చు. అండ్ ఓన్లీ పాజిటివ్, ఒక పాజిటివ్ ఏంటంటే హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది కదా, దాని గురించి ఎంత చెప్పుకునే అయిపోదు. ఆపద్ బాండలో చిరంజీవి కంటే బాగా చేశాడు అనిపించింది ఆ ఒక్క సీన్ అయితే. ఎక్స్ట్రాడరీ. నెగటివ్స్ కనిపించాయి. ఓన్లీ హీరోయిన్ ట్రాక్ ఒక నెగిటివ్ అనిపించింది తప్ప ఇంకెక్కడ నెగిటివ్ అనిపించలేదు. జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుందన్న. ఎమోషనల్ పాయింట్ లో ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ లో వచ్చేది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే వాళ్ళ ఊర్ సీన్స్ ఏదైతే ఉంటాయి అవి కూడా చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ స్టోరీలా అనిపించింది. ఎందుకంటే లీక్ అయిన స్టోరీలా అనిపించింది తప్ప ఎక్కడ కొత్త స్టోరీ అనిపించలేదు. కానీ తను రాసుకున్న స్టోరీకి, తను నమ్మిన స్టోరీకి మాత్రం 100% న్యాయం అయితే చేశాడు. ఎక్స్ట్రాడరీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ టైం బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు. డెఫినెట్ గా గురువుని మించి శిష్యుడు అవుతాడు, 100% అయ్యాడు కూడా. ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు ఎగ్జిక్యూషన్ వరకు చాలా బాగా అనిపించింది ఎగ్జిక్యూషన్ అయితే. అండ్ ఇంకేదైనా క్లైమాక్స్ ఇంకేదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుంది అనిపించింది. బట్ ఇచ్చినంత వరకు చాలా బాగుంది. మీ రేటింగ్ ఎంత? తన యాక్టింగ్ అయితే 4 ఇవ్వచ్చు, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టింగ్. మూవీకి అయితే 3.5 ఇవ్వచ్చు.